హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ సంబంధించి అఫీషియల్ క్యాలెండర్ అయితే వచ్చేసింది. సో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి, అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఎలాగే ఉంటుంది, సెమిస్టర్ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్ డేట్స్ అమ్మ ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో, ఇందులో చూసుకుంటే జేఎన్‌టీయూకి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ మనకు అఫీషియల్‌గా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో, పీడీఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీకు అవైలబుల్‌గా ఉంటుంది. సో, ముందుగా చూసుకుంటే మనకి క్లియర్‌గా చూడండి ఇక్కడ ఇండక్షన్ ప్రోగ్రామ్ 0 సెమిస్టర్ 1/8/2024 టు 17/8/2024 మనకు 2 వీక్స్ పాటు ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే జరుగుద్ది. ఇది ఏంటంటే మనకిప్పుడు సపోజ్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అండ్ మీకు ఫస్ట్ ఇయర్ నుంచే ఏ ప్రోగ్రామ్స్ నేర్పిస్తారు. సో, సిలబస్ ఎలా ఉంటుంది, ఒకరినొకరు ఇంట్రడక్షన్ చేసుకొని ప్రతిదీ కూడాను మనకి ఈ 2 వీక్స్ పూట మనకైతే నేర్పిస్తారు. సో, యాక్చువల్ సిలబస్ వచ్చేసరికి మనకి ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, 19/8/2024 టు 12/10/2024 సో, మనకి చూసుకుంటే ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 12 తారీఖు వరకు కూడా 8 వీక్స్ పాటు మనకి ఫస్ట్ యూనిట్ సంబంధించి సిలబస్ అయితే నడుస్తది. తర్వాత చూసుకుంటే మిడ్ ఎగ్జామ్స్. ఇక్కడ మనకు చూసుకుంటే మనకు లాస్ట్ టైమ్‌లోనే మనకి ఇక్కడ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎలా ఉంటదో బట్ ఇక్కడ మనకి మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో, మిడ్ ఎగ్జామ్స్ సంబంధించి మనకి ఇక్కడ చూడండి. సో, 14 తారీఖు నుంచి 19 తారీఖు వరకు కూడా 1 వీక్ పాటు మిడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో, మిడ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 21 తారీఖు నుంచి 14 తారీఖు వరకు కూడాని సెకండ్ మిడ్ అయితే ఉంటుంది. అంటే సెకండ్ యూనిట్ సంబంధించి సిలబస్ అయితే కంటిన్యూ చేస్తారు. సో, సెకండ్ పార్ట్ అనమాట. అలాగే సెకండ్ మిడ్ ఎగ్జామ్ సంబంధించి 16 తారీఖు నుంచి 21 తారీఖు వరకు ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకుంటే మనకి 23 నుంచి 28 తారీఖు వరకు ఉంటుంది. సో, ఇక్కడ సెమిస్టర్ ఎగ్జామ్స్ చూడండి. సో, ఈ ఇయర్ సెమిస్టర్ చూసుకుంటే మీకు డిసెంబర్ 30 నుంచి జనవరి 1 తారీఖు వరకు కూడా మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో, ఈ విధంగా మనకి ఫస్ట్ ఇయర్ సంబంధించి క్యాలెండర్ అయితే లాంచ్ చేశారు. అలాగే ఇది ఫస్ట్ 1 సెమిస్టర్. ఇక్కడ మనకి ఈ ఇయర్‌కొచ్చేసరికి 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. సో, ప్రతి ఇయర్ కూడా 2 సెమిస్టర్ అయితే ఉంటాయి. సో, ప్రతి ఇయర్ సంబంధించి సెమిస్టర్ సంబంధించి సో, సిలబస్ సంబంధించి గాని, లేదంటే డేట్ సంబంధించి గాని ఇలాగ అనౌన్స్ చేయడం అయితే జరుగుద్ది. సో, ఇలా విధంగా మనకది ఇవ్వడం అయితే జరిగింది. సో, చూడండి ఇక్కడ మనకి సెకండ్ సెమిస్టర్‌లో చూసుకుంటే 13వ తారీఖు నుంచి మన క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మార్చ్ 8దో తారీఖు వరకు కూడా జరుగుద్ది. అలాగే ఫస్ట్ మిడ్ డే చూడండి మళ్ళీ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. అలాగే మెయిన్ థింగ్ చూసుకుంటే సమ్మర్ వెకేషన్స్. సో, 2 వీక్స్ పాటు మీకు సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు. సో, తర్వాత మళ్ళీ క్లాసెస్ అనేవి కంటిన్యూ అయిపోతాయి. సో, ఈ విధంగా మనకి మొత్తం కూడాని సెమిస్టర్ సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, బీటెక్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా గానీ మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.